ఆ మనకి మనం తెలియాలంటే చక్కటి ఒక నమ్రత తెచ్చిపెట్టుకోనేటువంటి ఆల్రెడీ దాని సహజ స్థితి అయి ఉండాలది. చూసారా? నిజంగా విచారణ చేస్తే అప్పుడు మనకది సహజంగా గల ఒక మానసిక స్థితి. ఆ పదంలో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే సుగుణం కాలం కాల సరిహద్దులో పెరగదు. మనం అబ్బా! ఎంత సుగుణం అంటాం కదా! ఆ సుగుణం కాలమనే హద్దుల్లో పెరగదది. ఆ సుగుణం తనంతట తాను తనకు తెలియకుండానే అంత స్వచ్ఛంగా చూసారా? అది స్వచ్ఛందంగా వచ్చే ఒక పుష్పం లాంటిదనమాట. చూసారా? ఈ సుగుణాన్ని మనం వెతకలేం, దాన్ని అభ్యాసం చేయలేం, అలవాటు చేసుకోలేం. దానంతట అదే ఉంటుందనమాట. ఒకవేళ మనం దాన్ని అలవాటు చేసుకున్నామంటే, మనం అలా అయినట్లయితే అదసలు సుగుణమే కాదు. సుగుణాన్ని అలవరుచుకోవటం సుగుణం అవ్వదు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సుగుణం అవ్వదు అన్న ఆ సత్యాన్ని చూడటానికి ఈ నమ్రత కలిగినటువంటి ఆ స్థితిలో ఉన్న మనసు కావాలన్నమాట. ఇది మీకు అర్థమైందా? సుగుణాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే ఆ మనసులో ఆల్రెడీ అది తెచ్చిపెట్టుకున్నది కాకుండా ఆల్రెడీ అటువంటి నమ్రత ఆ ఆ స్థితిలో ఉన్నటువంటి మనసు కావాలి. సుగుణం తెలియాలంటే. చూసారా ఎంత లోతుగా ఉంది ఇది? ఎందుకంటే ఈ మనసు ఆ నమ్రత దానికి లేకపోతే అది మరి నేను నేర్చుకోవటం, ఆ పదాన్ని మనం దేనికోసమో అర్థిస్తున్నట్టు అంటే కోరిక అవుతుందనమాట. దానికోసం అదొక యాసకురిక్తి అవుతుందనమాట. చూసారా? అలాంటి దాన్ని మనం వాడట్లేదు ఇక్కడ. అలాంటి అలాంటి నమ్రత అయితే ఎలా ఉంటుందంటే, అది ఒక గమ్యాన్ని ఆశిస్తూ, ఆ ధ్యేయంతో వెతుకుతున్న ఆ మనసులో ఉన్నది ఆ భావంలో మనం ఆ పదాన్ని వాడటం లేదు. ఇది మీకు అర్థమవుతుంది కదా! నేర్చుకోవటం అంటే, అంటే చురుకుగా, మృదువుగా ఉండి, తక్షణమే ఏది సత్యమో దాన్ని చూడగలిగే మనసు. చూసారా? తక్షణ చర్య అంటాం దాన్ని. నేర్చుకోవటం అంటే దానికి కాలం ఉంది. అలా నేర్చుకునేది కాలంతో నేర్చుకునేది, ఒక థాట్‌తో నేర్చుకునేది, ఇలా ఉండాలి అనే ఒక సిద్ధాంతంతో నేర్చుకునేది, అది నమ్రత అవ్వదనమాట. అందుకని ఇది తక్షణమే ఏది సత్యమో చూడగలిగే మనసు చూసారా? ఉత్కృష్టమైన నమ్రత కలిగి ఉంటుందనమాట. అది ఆల్రెడీ దానిలో ఉంది. దానిలో పరిశీలించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైన నిరాడంబరత కూడా ఉండాలి దానికి. మనకి తెలిసిన నిష్ఠ, నిరాడంబరత చాలా కఠినంగా, క్రూరంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకే అవి సంక్లిష్టమైపోతున్నాయన్నమాట. నేను నిరాడంబరత అంటే నేనేదో 2 వస్త్రాలు కలిగి ఉండటము, నా ఆహారంలో మార్పులు చేసుకోవటం, పలానా టైంలో ఇలా చేయటమను, ఇది చెయ్యకూడదను. చూసారా? ఇలాంటి అన్నీ ఉంటాయన్నమాట దానికి. అప్పుడది అటువంటి మనసేంటి సంకుచితమైపోయి ఉంటుందన్నమాట. ఇది మనలో చాలా మందికి ఇది తెలీదు. ఇదొక మూఢ నమ్మకం, ఇంకా మొండి అభిప్రాయం ఆ మనసులో ఉందన్నమాట. చూసారా? అత్యంత సహజంగా అది లేదు. ఇలాగే కనుక మనం ఉంటే గనక అది నిరాడంబరత కాదు. ఏది సత్యమో దాన్ని పరిశీలించిన మనసు, ఏది సత్యమో దాన్ని చూసిన మనసు అనే ఆ భావంలో నిరాడంబరత ఉంటుందన్నమాట. అంటే పరిమితత్వాన్ని వదిలేయటమే చూసారా? అది ఆ పరిశీలనలో ఉంటుంది కదా! పరిమితత్వాన్ని వదిలేసి శీలించటంలోనే అది అల్పమైన దానిగా గుర్తిస్తుంది. ఉన్న సత్యాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తుందన్నమాట. అటువంటి పరిశీలనలో అది ఒక విముక్త స్థితి అది. పరిశీలించటమే అది దాన్ని వదిలిపెట్టేస్తుంది. చూసారా? ఒక్క లిప్త చాలు దానికి. ఆ విముక్త స్థితిలోనే ఒక క్రమబద్ధత, ఒక నిరాడంబరత ఉంటుందన్నమాట. అది ఈ నమ్రతతో ఉంటుందది.
చూసారా? ఈ నమ్రతతో పాటు తప్పకుండా ఈ నిరాడంబరత కూడా ఆ మనసుకి ఉంటుంది. ఆ స్థాయిలో మనం ఒకరితో ఒకరు సన్నిహితంగా మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ మనం ఈ వక్త నుండి ఏమీ నేర్చుకోపోవటం లేదు. మీరు అలా చేస్తే కనుక ఇక్కడ అది ఆధిపత్యంలోకి ఎవరికో మనం ఆధిపత్యం ఇచ్చేస్తున్నాం అన్నమాట. చూసారా? అది కాదు. అందుచేత ఏది సత్యమో దాన్ని శ్రద్ధగా వెతికే ఆ వ్యక్తిగా, ఏది అసత్యమో దాన్ని త్రోసివేయగలిగే వ్యక్తి మాత్రమే ఉంటారు ఇక్కడ. చూసారా? ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా! మీరు చూసిన వెంటనే దాన్ని శీలిస్తున్నారు. చూసారా? అది డొల్ల, అది అల్పమైంది. చూడటంతోటే దాన్ని ఏం చేస్తున్నారు? త్రోసేస్తున్నారు. ఏది అసత్యమో దాన్ని త్రోసివేయగల స్థితిలో ఆ మనసు ఉందన్నమాట. అంతేగాని ఏదో కృష్ణజీనో భగవాన్ మనం